హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సిరీస్. ఈరోజు 8th డే. ఇప్పటి వరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. దేవుడు ఎప్పుడు మనని కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి అని చెప్పి మనం ఎప్పుడైనా దారి తప్పుతుంటే నెత్తి మీద మొట్టికెళ్ళేస్తాడు కదా. నాకైతే ఈరోజు అలానే అనిపించింది. ఎందుకని తెలుసుకోవాలి, షార్ట్ని ఎండ్ వరకు చూసేయాల్సిందే. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీతో అయితే స్టార్ట్ చేశాను. అండ్ రాత్రి మిగిలిన సాంబార్ ఉంటే వేడి చేసుకుని ఇడ్లీ సాంబారు అయితే తినేసాను. ఇడ్లీ ఏంటి ఎంత ఉంది అని అనుకోవద్దు, దీని హిస్టరీ ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఇడ్లీ విత్ సాంబార్ డెడ్లీ కాంబినేషన్ కదా. ఇదైతే నేను బ్రేక్ఫాస్ట్ కింద అయితే చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ అమ్మ చేసిన పాయసం అయితే తాగేశాను. అండ్ తర్వాత ఇడ్లీ సాంబార్ తిన్నాను. ఇంకా టైం వచ్చి 11 అవుతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని తినేసాను. మామూలుగా అయితే ఓట్స్ అయితే నానబెట్టుకుని ఉంటే డ్రై ఫ్రూట్స్ దానిలోనే వేసేసేదాన్ని. ఓట్స్ తినలేదు కదా ఈరోజు, అందుకని డ్రై ఫ్రూట్స్ విడిగా తెచ్చుకున్నాను. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1కి లంచ్లోకి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేసింది. ఇంకా అదైతే తినేసాను. 4కి ఎగ్జాక్ట్గా తెలుసు కదా మనకి గ్రీన్ టీ అయితే వచ్చేస్తుంది. ఇంకా గ్రీన్ టీ తాగేసాను. నైట్ డిన్నర్కి వచ్చి ఈరోజు చీట్ చేసి చీట్ మిల్ తినాలి అనుకున్నాను, కానీ చీట్ మిల్ నన్ను చీట్ చేసింది. అది ఎలాగా అని అనుకుంటున్నారా, చెప్తాను. మనం పస్తులు ఉంటూ అమ్మను కూడా ఎందుకు పస్తులు ఉంచడం అని చెప్పి బయటకు తీసుకెళ్ళి ఏదైనా ఇప్పిద్దాం అనుకున్నాను. ఇంకా మా అమ్మ కూడా నువ్వు కూడా ఏదో ఒకటి తిను, నేను ఒక్కదాన్నే తిన్ను అని చెప్పంటే ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. కానీ నేను వెళ్ళే వే కరెక్ట్ కాదని చెప్పి దేవుడు నా నెత్తి మీద కొట్టినట్టు అనిపించింది. ఎందుకంటే బిర్యానీ అస్సలు బాగాలేదు, వదిలేసాను.